ఏమండి బట్టలు ఎక్కువ ఉతకలేకపోతాను, వాషింగ్ మిషన్ కొనండి. వాషింగ్ మిషన్ ఎందుకే, పని మనిషిని పెట్టిస్తా. వద్దులేండి, నాకు వాషింగ్ మిషనే కొనండి. అదేంటే మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దంటున్నావు? నీకు మా ఆయన గురించి తెలియదే. తను బ్యాచులర్ గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? అది నేనే. సిగ్గుపడకండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే? పెన్షన్ రాస్తాను మేడం. ఎంత? నెలకు 2,500. సరే రాసుకో. ముసలోళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలోళ్ళు లేదు మేడం, జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొఖాన్ని ముడతలేవు. నిన్న పార్లర్ లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం, మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు. కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి 1,00,000 రూపాయలు వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే, ఆ పేపర్ ఇట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. కడుపుతో ఉన్నారు మేడం? అయ్యో, ఇది తిని బలిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. అమ్మా వాడు పెన్షన్ కోసం టెన్షన్ లేకుండా అబద్ధాలు. ఏమ్మా, మీ ఆయనగా లేరా? లేరండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా? చెప్పారు సార్, మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట. ఏంటి ఏంటి ఏమైంది సార్ అలా అరుస్తున్నారు? రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట. ఏంటి? ఏమైంది అంత గట్టిగా అరిచావు? మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట. తినిపించారా లేదా? తినిపించాను. ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి? 400వి. సార్, ఇప్పటి వరకు 400 తినిపించారంట. 400 ఇచ్చి వెళ్ళిపోండి. ఇగో, మన ఆడవాళ్ళందరూ మన హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ కానీ మనం కానీ ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే కారణం వాళ్ళే కదా. వాళ్ళు ఏ చిన్న పని చెప్పినా మనం విసుకోవద్దు, చెయ్యాలి. ఏమైతుంది? చిన్న పనే కదా. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నాక ఆఫీస్కి పోయేస్తారు, చాలా అలసిపోతారు. అందుకే వాళ్ళు ఏ పని చెప్పినా కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చెయ్యాలి. పొట్టి కొంచెం వాటర్ దేవా? ఏంది? తెచ్చుకోవచ్చుగా, నువ్వు కాలు చేతులు లేవా నీకు? ఏమే, మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానండి, ఎలా ఒప్పుకుంటున్నావు మరి? ఏం చేయనే, మా అత్తగారితో నేను ఒక్కదాన్ని ఏగలేక వస్తున్నా మరి. బాబీ, నిన్నొకటి అడగాల? అడుగునానా? ఏం లేదు బాబీ, సడన్ గా నాకేమన్నా అయిందనుకో ఏం చేస్తావు? అమ్మో, నేనైతే పిచ్చోని అయిపోతా. అంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవా? ఏమో, పిచ్చుడు ఏమని చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లక్ష్మి సరిగ్గా తోడు. ఎందుకండి లక్ష్మితో కోపంగా మాట్లాడుతున్నారు? నేనెప్పుడు తన పని మనిషిలో చూడలేదు, నా సొంత చెల్లిలో చూశాను. తనతో మీరు ఎప్పుడు ర్యాష్ గా మాట్లాడకండి, తను చాలా మంచి అమ్మాయి. లక్ష్మి, మేడ మీద బట్టలున్నాయి కదా, వెళ్ళి తీసుకొచ్చామా? అలాగే అమ్మగారు. సారీ అండి, ఏమనుకోద్దండి మీతో అలా మాట్లాడినందుకు. మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి, లక్ష్మిని మాత్రం ఏమనకండి. ఈ మధ్య పని అమ్మాయిలు దొరకట్లేదండి. యూట్యూబ్ లో నేర్చుకున్నానండి. ప్లీజ్ అండి, ఆ ప్రయోగానికి ఒక్కసారి ఒప్పుకోండి. వస్తే ఈ ఒక్కసారి వదిలియే. ఇన్నిసార్లు నా మీద ప్రయోగం చేసావు, నేను ఒప్పుకున్నాను. ఈ ఒక్కసారి వదిలియే ప్లీజ్ బాబోయ్. ఏమైంది? ఇద్దరు ముగ్గురు పిల్లలు అలా గొడవ పడుతున్నారు. గొడవ పడట్లేదండి బాబు, ఇది యూట్యూబ్ లో ఒక ప్రయోగం నేర్చుకుంది, అది నా మీద ప్రయోగిస్తానంటుంది. మీరైనా నచ్చ చెప్పండి సార్. నీ భార్య నీ గురించి ఏదో ప్రయోగం నేర్చుకుని ఉంటది, ఆమెని ఎంకరేజ్ చేయాలి గాని మళ్ళీ నన్ను నచ్చ చెప్పమని చెప్తావేంటి? బాగా చెప్పారు. ఏంటి బాబాయ్ కూడా చెప్పారు కదండి, ఈ ఒక్కసారికి ఒప్పుకోండి ప్లీజ్ అండి. పాపం అంతలా బ్రతిమలాడుతుంది, ఒక్కసారికి ఒప్పుకోవచ్చు కదయ్యా. ఆవిడ మీద మీకు అంత జాలనిపిస్తే ఈసారికి మీరు ఒప్పుకోండి సార్. పోనీలే అమ్మా, మీ ఆయన పిరికి పందలా ఉన్నాడు, ఆ ప్రయోగం ఏదో నామే చెయ్యమ్మా. మీరు చాలా గ్రేట్ బాబాయ్ గారు. రండి, లోపడున్న బల్ల మీద పడుకోండి. బాళ్ళ మీద పడుకోవాలా? దేనికి? పోస్ట్ మార్టం చెయ్యాలంటే పడుకోవాలి కదా బాబాయ్ గారు, నేను నేర్చుకున్నది అదే. ఏంటి, వీడు బాత్రూమ్కి వెళ్ళాడు, వీడు ముడ్డి కడుగుతాను, వీడియో తీయండి. వీడియో తీయాలా? దేనికే?
వీడు పెద్ద అయ్యాక అమ్మా నువ్వు నా కోసం ఏం చేసావంటే ఈ వీడియో చూపిస్తాను. ఎవరు? మేడం చీర ఆర్డర్ పెట్టారు కదా, కొరియర్ వచ్చింది. ఎన్ని పైసలు? మేడం 1000 రూపాయలు. ఆయనకు 1000 రూపాయలు అంటే నా దగ్గర పైసలు ఏడున్నాయే? అయినా నీకు చీర ఆర్డరు ఎవరు పెట్టమన్నారు? నా దగ్గర పైసలు లేవు. ఓయ్యా నువ్వు ఆ చీరను వాపస్ తీసుకొని పో. ఓయ్యా ఆ చీర ఇక్కడి, ఆ 1000 రూపాయల కిందకి నా మగన్ నీ దగ్గర పనిలో పెట్టుకో. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు